నమస్కారం. ఈరోజు ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జననేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాలైనా సరే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మీరేదైతే ఎలక్షన్‌లో హామీ ఇచ్చారో, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడమని సంక్షేమ పథకానికి అర్హుడైతే చాలు సంక్షేమ పథకాలని అందించారు. అదేవిధంగా విద్యా, వైద్య రంగంలో చాలా అభివృద్ధి చెందింది. మీరు తెచ్చిన నాడు నేడు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని స్కూల్స్‌ని డెవలప్ చేయడం అయితేనేమి, అదేవిధంగా గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రతి విద్యార్థికి శుచికరమైన భోజనం పెట్టడం. అదే వైద్య రంగంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్స్‌ని 3,500కి పెంచడం, 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ప్రీమియం పెంచడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టడం. వీటన్నిటి ద్వారా విద్యా, వైద్య రంగంలో పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా మీరు తోడున్నారు. ఏదైతే గాంధీజీ కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం అయిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల వద్దకే తీసుకొచ్చి మీరు ఈ పరిపాలన అందించారు. అయినా సరే మీరు ఎందుకు ఓడిపోయినారంటే చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు 6 నెలలు తిరగతరికే రియలైజ్ అయ్యి ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనవసరంగా మంచి చేసిన నాయకుడిని కోల్పోయామని. తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఈ జమిలీ వచ్చినా తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు.